ఏమైనా ప్రమేయం ఉందా? ఏనాడైనా కాంగ్రెస్ అట్లాంటి చోటుకెళ్ళి ఇట్లాంటి వెధవ పనులు చేసిందా? ఏ సంఘటన తీసినా దాని వెనకాల బీఆర్ఎస్ వాళ్ళే ఉంటుర్రు. ఈరోజు దాని గురించి మాట్లాడాలి. ఈ బీఆర్ఎస్ దుర్మార్గాన్ని 10 ఏళ్ళు భరించడం, మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చుకొని సాఫీగా ప్రభుత్వం నడుస్తుంటే దీని మీద కూడా వాళ్ళే కుట్రలు చేస్తుంటే వారి మీద విచారణ జరపాలి. కానీ మనం ప్రభుత్వం ఫెయిల్యూరు అని అంటే ప్రతి నిమిషానికి ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారంటే ఎస్ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టే ఇమీడియట్గా దీని వెనకాల ఉన్నటువంటి కారణాలను బయటగా తీయగలుగుతున్నాము. ఏ మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర చాలా మంది ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. దాంట్లో ఎవరు కూడా తగ్గించేది లేదు, ఎవరు కూడా తక్కువ ఉండేటటువంటి వాళ్ళు కూడా కాదు. కానీ మా ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. మా ముఖ్యమంత్రి గారికి మా నాయకత్వానికి కూడా మేము దయచేసి విన్నవించుకుంటున్నాము. మేము ఒక మహిళలుగా ఒక తల్లులుగా బాధపడుతున్నాము. ఇలాంటి సంఘటన జరగొద్దు. జరిగినందుకు పూర్తి స్థాయిలో విచారణ వ్యక్తం చేస్తున్నాం. గత ప్రభుత్వం లాగా కళ్ళు మూసుకొని ఇండ్లలో పండుకున్నటువంటి ప్రభుత్వమే కానీ నాయకులే కానీ మా దగ్గర లేరు. ఎందుకంటే మేము సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పిల్ల చనిపోతే కూడా కనీసం ఒక్కళ్ళు వచ్చి పలకరించలేదు. వరంగల్లో 9 ఏళ్ల పిల్లకి మానభంగం చేసి చంపితే కూడా కనీసం ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదు, బయటికి వెళ్ళలేదు. మహిళా కమిషన్ కూడా వాళ్ళ దగ్గర ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సంఘటన లేదు. ఎక్కడ సంఘటన జరిగితే అక్కడ మా నాయకులు వెళ్తుర్రు, అక్కడ సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు. సీతక్క గారి మీద మాట్లాడితే ట్రోల్ చేస్తారు. సీతక్క ఎక్కడికి పోలేదు చెప్పండి? మేము ఇంతమంది మహిళలం అన్ని చోట ముందుకు వస్తున్నాం. సీతక్క ఒక్కదాని మీద మీ పగ ఎందుకు పడుతున్నారు? అసెంబ్లీలో అవమానిస్తారు, బయట అవమానిస్తారు. దళితులు అంటే మీకు గౌరవం లేదు, మహిళలంటే అంతకన్నా గౌరవం లేదు. మీకు ఎక్కడికి వెళ్ళి మహిళలు కాదు, మీరే అందరు మహిళలు, మీరే అంత మగవాళ్ళని చూపించాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి డెఫినెట్గా మా ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది. ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి, డైట్ ఛార్జెస్ 40% పెంచినటువంటి ప్రభుత్వం మాది. ఈరోజు చదువుకున్న విద్యార్థులకు గతంలో 30,000 మందికి ఉద్యోగం 10 ఏళ్లలో. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక 55,000 మందికి 6 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఈరోజు లీకులు లేనటువంటి ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఒక్క నోటిఫికేషన్తోనే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి మా దగ్గర. అన్ని విధాల ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని చోట విద్యార్థులు చదువుకోవడానికి కోసం కానీ దాని మీద ఆధారపడ్డ కుటుంబాలకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం మేం చేస్తుండే బురద జల్లి ఎప్పుడైతే క్రెడిట్ వస్తుందో మేము 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగానే దాని మీద లొల్లి. మేము మొన్న ఇంకో కార్యక్రమం తీసుకుంటే దాని మీద లొల్లి. మేము బస్సు ఫ్రీ ఇస్తే దాని మీద లొల్లి. మేమేమన్నా చెయ్యాలంటే దానికి సజెషన్స్ ఇస్తలేరు. కానీ మేము చేసిన ప్రతి పని మీద వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు డైట్ 40% పెంచినందుకు, సన్నబియ్యం కేటాయించినందుకు, ఈరోజు ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ళని మేము 5,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఎక్కడ కుటుంబ సభ్యుల నుంచి విద్యార్థుల నుంచి ప్రభుత్వానికి ఆశీర్వాదం వచ్చి ఇంకా మంచి పాలన చేస్తారనే భయంతోనే ఈరోజు మా మీద వన్నుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగస్వామ్యం ప్రవీణ్ని వదలొద్దని మా ముఖ్యమంత్రి గారికి దయచేసి విన్నవించుకుంటున్నా. ఇందులో ఫామ్ హౌస్ నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యాచరణ ఏదైతుందో దాన్ని కట్టుదిట్టమైనటువంటి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఒక రోజు కూడా అవసరమైతే ఫామ్ హౌస్లో కూడా అధికారులను పంపించి అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల మీద ప్రభుత్వం జాగ్రత్త వహించాలనేది దయచేసి మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నా. దీంట్లో మేము విచారణనైతే పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తున్నాము. మా శ్రీహరి గారు, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీహరి గారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నారు. అధికారుల తప్పిదమైతే అధికారులను సస్పెండ్ చేస్తాము. దీని వెనకాల కుట్ర బీఆర్ఎస్ వాళ్ళది పూర్తి స్థాయిలో ఉన్నదని మాకు వచ్చినటువంటి సమాచారం కాబట్టి వారి మీద కూడా ఎంక్వైరీ చేస్తామని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ప్రభుత్వం కూడా దాని మీద కార్యాచరణ తీసుకుంటుందని ఈ సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. ఓకేనా చారి గారు? సంతృప్తిగా లేదా? ఎట్లా ఏం తృప్తిగా ఉన్నా చెప్పండి, అడిగిన దానికి ఆన్సర్ చెప్తాం. ఇందాక నేను ఒక మాట చెప్తున్నాను. లేదు మా తప్పులు కాదు, కానీ బిఫోర్ ఎలక్షన్స్ కన్నా ముందు 9 monthsలో 2,300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. ఎక్కడ పోయినరండి టీఆర్ఎస్లు చెప్పండి? ఎక్కడన్నా టీఆర్ఎస్లు పోయి పరామర్శలు చేసిన సందర్భం ఉందా చెప్పండి? మీకు మా సంతృప్తి కన్నా మేము చెప్తున్నది ఏంటంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తంతోనే కుట్రతోనే ఇవాళ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి.
మేము ఎందుకు ముందు జాగ్రత్తగా ఇవాళ గవర్నమెంట్ను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామంటే ఇంటెలిజెన్స్ కూడా చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ వ్యవస్థనని కూడా బహిర్గతం చేయకపోవచ్చు చారి గారు, అవునా కాదా? అన్ని విషయాలు బహిర్గతం చేయకపోవచ్చు, టేకింగ్ యాక్షన్స్ ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మిగతా విద్యార్థులు బలి కాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా చేయమని చెప్తాం. నిన్న కాక మొన్న విద్యార్థి సంఘాలతోని కేటీఆర్ ఒక మీటింగ్ పెట్టారు, ఇంటర్నల్ మీటింగ్. ఆ ఇంటర్నల్ మీటింగ్లో ఏం చెప్తారంటే అన్ని ప్రాంతాలకు పోయి అల్లజడులు సృష్టించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళకి. అంటే ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? దొంగల రాజ్యం వస్తుందా? అంటే ఓర్చుకోలేకపోతున్నారా? 4 రోజులు మీరు అధికారం లేకపోతే ఉండలేని పరిస్థితి వస్తే ఎట్లా అండి చెప్పండి? అధికారం కోసము నాడు విద్యార్థులను బలి తీసుకున్నారు, అధికార దాహం కోసం ఈరోజు పసిపిల్లలను బలి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హాస్టళ్ల మీద పడతారా మీరు? దుర్మార్గంగా హాస్టళ్ల మీద కుట్రకోణం చేస్తారా? అందుకని మేము ప్రభుత్వాన్ని ముందుగా మాకున్నటువంటి సమాచారంతో మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేటీఆర్ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది కాబట్టి వాళ్ళ మీద విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నా, ఎక్కడ అలజడి జరుగుతూ ఉన్నా దాని కోణాలన్నీ కూడా ఫామ్ హౌస్ నుంచే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఫామ్ హౌస్ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అసలు ఫామ్ హౌస్లో ఒక కుట్రదారుల కేంద్రంగా అయిపోయింది. అది ఫామ్ హౌస్ అనేది కుట్రదారుల కేంద్రంగా అయిపోయింది. నిజంగా చెప్తాను, ఒకప్పుడేమో ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏమంటారు బ్యాన్ చేశారు. నిజంగా ప్రభుత్వము ఇవాళ అంటే ఈ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మనం ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఆ నిర్ణయాలు తీసుకోలేదు. కానీ నిజంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లాంటి వారి నాయకుల మీద బ్యాన్ చేయాలి, బ్యాన్ పెట్టాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే నోర్జించుకొని రోడ్ల మీద పడతా ఉన్నారు. పొద్దున్న లేస్తే అసలు మంచి ఉందా చెడుందా ఆలోచన శక్తి కోల్పోయినాడు కేటీఆర్. అయితే ఆలోచన శక్తి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడు.